విలువైన దేవుని బిడ్డవు. ఆయన నిన్ను విలువగలిగిన వాడిగా చూస్తున్నాడు. మనందరం దుమ్మును ధూళి లాంటి వారమే, మనందరం కూడా ఎందుకు పనికిరాని వారమే. కానీ ప్రభువును అంగీకరించిన తర్వాత, క్రీస్తు ప్రేమలో మనం నాటబడిన తర్వాత, విశ్వాసాన్ని కలిగి ప్రభువును వెంబడిస్తున్నప్పుడు దేవుడు మనల్ని విలువగలిగిన వారిగా చూస్తున్నాడు. లేఖనం అదే చెబుతుంది, మీరు విలువ పెట్టి కొనబడ్డారు గనుక మీరు మీ దేహములతో దేవుని మహింపరచండి. చాలాసార్లు నీకు నువ్వు అనుకుంటున్నావేమో, ఎందుకోనండి నా జీవితం ఏమీ నేను సాధించలేకపోతున్నాను, నా వల్ల ఏం ఉపయోగం ఉండట్లేదు, నా జీవితం అంతా కూడా వ్యర్థమేమో, దేవుడు అనవసరంగా నన్ను ఈ భూమి మీద కలుగు చేశాడేమో అని కొంతమంది తమను తాము శపించుకుని బ్రతుకుతూ ఉంటారు. అలాంటి పనులు కూడా మనం చేయడానికి అనుమతించబడలేదు. నువ్వు దేవుని బిడ్డవు గనక నిన్ను బట్టి ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. నీ జీవితాన్ని బట్టి ప్రభువును స్తుతించి ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత, ప్రభువా ఈ రోజంతట్లో నా ద్వారా నీ ప్రణాళికలు ఏమి నెరవేర్చాలనుకుంటున్నావో నెరవేర్చు ప్రభు అని ప్రార్థన చేయాలి.